డయాబెటీస్ ఉన్నవారైతే ఈ పండ్ల జ్యూస్లు అస్సలు తాగొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. డయాబెటీస్ రోగులు ముఖ్యంగా తాము తినే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా వారు చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించగలరు. ఈ రోజుల్లో చాలా మంది జ్యూసులు తాగడానికి ఇష్టపడతారు. అసలే ఎండాకాలం. డయాబెటీస్ ఉన్న రోగులు అన్ని పండ్ల రసాలను తాగొచ్చా లేదా? నిపుణులు అసలు ఏం చెప్తున్నారు? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో డయాబెటీస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం మనకు. అయితే డయాబెటీస్ ఉన్న రోగులు తాము తినే ఆహారంపై చాలా శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర పరిణామం పెరిగి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యాధి నిర్వహణ ఆహారం జీవనశైలిపై చాలా ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఆహారంలో కొంచెం మార్పు చేసినా దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డయాబెటీస్ రోగి అయితే మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తినాలి. అసలు డయాబెటిక్ రోగులు ఆకుకూరలు పండ్లు తినమని ఇటు వైద్యులు సలహా ఇచ్చినప్పటికీ డయాబెటిక్ రోగులు జ్యూసులు మాత్రం తాగొద్దు. ఎందుకంటే చాలా పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జ్యూస్ తాగడం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ రోగులు జ్యూసులు తాగచ్చా లేదా అనే విషయంపై ఇటు ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ డయాబెటిక్ రోగులు కొన్ని పండ్ల రసాలు తాగకుండా ఉండాలని సూచించారు. అందులో నారింజ ప్రధానమైనది. ఎందుకంటే నారింజలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఉదయం నారింజ రసం తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ నారింజ రసంలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అదే సమయంలో మీరు ఒక నారింజ పండును పూర్తిగా తింటే అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల దాని రసం తాగే బదులు మొత్తం నారింజ పండును తినడం చాలా మంచిది. ఇక పైనాపిల్లో కూడా సహజ చక్కెర చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనితో పాటు దాని గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందువల్ల దీన్ని పూర్తిగా తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు పైనాపిల్ని మామూలుగా తింటే మీకు ఇంకా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక డయాబెటిక్ ఉన్నవారు మరొక రకం పండు తినాలి. ఆ పండు ఏంటంటే యాపిల్. ఇక యాపిల్ తినడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని అంటారు చాలా మంది. యాపిల్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ దానిని పూర్తిగా తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఎందుకంటే అందులో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇక మరొక పండు ద్రాక్షలో కూడా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అయితే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి. అందువల్ల దీనిని పరిమిత పరిమాణంలో తినాలి. కానీ దాని రసం తీసి తాగడం ద్వారా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ప్రధానంగా డయాబెటీస్ రోగులు ముఖ్యంగా ఈ జ్యూసులు తాగితే చాలా మంచిది. అందులో ప్రధానమైనది కాకరకాయ రసం మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక తర్వాతది సోరకాయ జ్యూస్ మధుమేహ రోగులకు సోరకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని రసం తాగడం వల్ల చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇక దోసకాయ పుదీనా రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటి రసం తాగడం వల్ల చక్కెర స్థాయి పెరగదు, అలాగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.